నేను డబ్బునే సంపాదిస్తాను, నాకు అదే ఇంట్రెస్ట్ అంటే డబ్బును సంపాదించి 10 మందికి నువ్వు చదువు చెప్పిస్తావేమో, 10 మందికి నువ్వు అన్నదానం చేస్తావేమో, 10 మందికి వస్త్రాలు ఇస్తావేమో, ఏదో భౌతికంగా కొంత హెల్ప్ చేస్తావేమో, మంచిదే. కానీ దానివల్ల కొంత ప్రయోజనమే నీకు కలుగుతుంది. అయితే దేవుని విషయంలో నువ్వు ధనవంతురాలి అయ్యావనుకో, అటు మనిషికి భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఉపయోగపడగలుగుతావు. సరే, సంపాదనలో నువ్వు ఉన్నావు, పైసలు సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు. అయితే దానికి కూడా ఒక సూత్రం చెప్తాను. డబ్బు కోసం కష్టపడి డబ్బును సంపాదిస్తున్నావు కాదని నేను అన్న, కానీ అదే సమయంలో దేవుని కోసం కూడా ధనవంతురాలివై ఉండటం మాత్రం మర్చిపోవద్దాం. ఆఖరికి నీ మనసులో ఒకటి ఉంటుంది, అన్నా నేను సంపాదిస్తున్నది కూడా దేవుని పని కోసమే, దేవుని పరిచర్య కోసమే, మంచిదే కాదని నేను అన్నను. కానీ నువ్వు ఒకవేళ ఆ విధంగా నువ్వు సంపాదించి దేవుని పనికి, దేవుని పరిచర్యకు తోడ్పాటు అందించాలనుకుంటే మంచిదే. నువ్వు దేవుని విషయంలో ధనవంతురాలివే. అయితే కేవలం దాని మీదనే మనసు పెట్టి దేవునికి టైం ఇవ్వటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవునితో సహవాసం చేయటం, వాక్యాన్ని స్టడీ చేయటం అనేవి నువ్వు నిర్లక్ష్యం చేసావంటే నువ్వు ఒకదానికే పరిమితం అవుతావు. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు అలా చేస్తూనే, ఆర్థికంగా సమకూరుస్తూనే, అది కూడా దేవుని పనికి అన్నావు గనక, దేవుని చిత్తం నెరవేర్చడానికి అన్నావు గనక, ఒక పక్క సమకూరుస్తూనే మరో పక్క దేవుని సంబంధమైన కార్యకలాపాల్లో నువ్వు నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్త పడాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, మరి సండే రోజు కూడా నేను వెళ్తున్నానన్నా, అప్పుడు ఇంకొంచెం డబ్బు వచ్చింది, మరి కొంతమందికి హెల్ప్ చేయొచ్చు. నీ హెల్ప్కి ఒక సలాం, నీ హెల్ప్కి ఒక నమస్కారం. ఆదివారం కూడా ఎగ్గొట్టి నువ్వేదో పోటు పొడిచి తీసుకొచ్చేమి ఇవ్వాల్సిన అవసరంలా, వందనాలు. అది దేవుని సమయం. ఆ రోజు కూడా నువ్వు లోకంలో పని చేయడానికి పోతే నువ్వు దేవుని పనికి సాయం చేయటం ఏవో, కానీ ముందు నువ్వు నాశనం అవుతావు, నీ ఆత్మీయత నాశనం అయింది. కాబట్టి ఆ పని చేసుకోవద్దు. ఒకవేళ నీకు ఆ భారం ఇచ్చి ఉంటే, సంపాదించి దేవుని పని కొరకు నేను ఖర్చు పెట్టాలనే భారం దేవుడు నీకు ఇచ్చుంటే, ఒక పక్క చేసుకుంటేనే మరో పక్క దేవుని విషయంలో ధనవంతుడవై ఉండాలి. ఆధ్యాత్మిక దారిద్ర్యం రాకుండా జాగ్రత్త పడాలి. వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేసుకునే విషయం కానీ, దేవుని సహవాసంలో కొనసాగే విషయం కానీ ఎక్కడా కూడా నీకు లోటు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎంతమందికి అర్థమైంది? కానీ ఎక్కడా కూడా నీకు లోటు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎంతమందికి అర్థమైంది?